ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 41వ అధ్యాయము. నారాయణ సూరిది పెద్ద కుటుంబము. ఉమ్మడి కుటుంబాలలో చిన్న చిన్న కలతలు తప్పవు. వాళ్ళ కోపతాపాలు అర్థం లేనివి కాదు. ఇంతలో తగువులాడతారు, అంతలో కలిసిపోతారు. అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు వదిన చెప్పిన పనులు అన్నీ విసుగు చెందకుండా చేసేవాడు. ఉమ్మడి కుటుంబాలలో పనులు తప్పవు. అందుకని ఎప్పుడూ దండె భుజాన తగిలించుకొని పాటలు పాడటం ఇంట్లో వారికి అంతగా నచ్చేది కాదు. ఒకనాడు అందరూ కలిసికట్టుగా అన్నమయ్య మీద విరుచుకుపడ్డారు. అన్నమయ్యకు దిక్కు తెలియలేదు. ఎప్పుడూ ఆ దండె భుజాన తగిలించుకొని పిచ్చి పాటలు పాడుకోవడమేనా, ఇంట్లో పని పాట ఎవరు చూస్తారు అని ఇంట్లో వాళ్ళు దెప్పి పొడిచేవారు. గాలిపాటలు కట్టిపెట్టి అడవికెళ్ళి పశువులకింత గడ్డి తెచ్చి పడేయ్ అనేవారు. ఏ విసుగులో ఉన్నాడో నారాయణసూరి కొడుకును కసిరినంత పని చేశాడు. లక్కమామ మాత్రమో కొడుకు వైపు చాలా జాలిగా చూసింది. అన్నమయ్య ఏమీ బదులు పలకలేదు. కొడవలి భుజాన తగిలించుకొని అడవికి బయలుదేరాడు. అన్నమయ్యకు అడవికి వెళ్ళటం అలవాటు లేదు. ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు. తంబురా చేతిలోనే ఉంది. తీగలు సవరించి పాడబోయాడు. పక్కనే కొడవలి ఉంది. దాన్ని చూస్తూనే వచ్చిన పని గుర్తుకు వచ్చింది. లేచి చుట్టూ పరికించాడు. ఒకచోట పచ్చిక బాగా బలిసుంది. కొడవలితో పచ్చికను కోస్తున్నాడు. పచ్చిక కోస్తున్న మనసంతా శ్రీహరి మీదనే ఉంది. అందుకే మరికొంత పచ్చికను కొయ్యబోతున్న అన్నమయ్య ఒక్కసారి అమ్మ అని కేకపెట్టాడు. చిటికిన వేలు తెగి రక్తం బొటబొట కారుతుంది. రక్తం చూస్తూనే కళ్ళు తిరిగాయి. బాధతో మూలిగాడు. ఈ అవస్థకు కారణమెవరు? ఒక్కమారు తన బంధువులను తల్లిదండ్రులను గుర్తుకు తెచ్చుకున్నాడు. వేదనలో విరక్తి భక్తి జన్మించాయి. వేదనలో వేదం ప్రభవించినట్లు ఈ సంఘటన అన్నమాచార్య జీవితంలో భక్తి రసావేశానికి నాంది పలికింది. అంతా అబద్ధము. తనకు ఎవ్వరూ లేరు. లౌకిక బంధాలతో తనకు పని లేదు అనుకున్నాడు. అయ్యో పోయా బ్రాయములుగాలము మయ్యంచు మనసుననే మోహమెత్తినెత్తి తగు బంధులా తనకు తల్లులను తండ్రులను వగలబెట్టుచు తిరుగు వారిగాక మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మ తగిలించలేక చింతాపరుడనైతి అని చింతించి తల్లియు తండ్రియు దైవంబు గురువు నెల్ల సంపదలునై ఎల్ల చందముల ననుబ్రోచు శేషాద్రినాథునే కొలిచి మనియదా అని నిర్ణయించుకుంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 41వ అధ్యాయం సంపూర్ణం.